హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో భారీగా నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి మరి అందులో భాగంగా మనము ప్రతిరోజు కూడా మరి అభ్యర్థులందరికీ కూడా మరి ఉచితంగా క్లాసెస్ అయితే అందచేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఓకేనా? మరి ఈరోజు మనము బయోకెమిస్ట్రీ అంటే ఫస్ట్ టాపిక్ అండి. ఇది ఫస్ట్ టాపిక్లో చాప్టర్ 7 అండి. యూనిట్ 2లో చాప్టర్ 7ని మనము ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. కెమిస్ట్రీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ మెటబాలిజం. చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి ఇది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము చూసేద్దాము. ఓకే, లేట్ చేయకుండా ఒక ముఖ్యమైన అప్డేట్ చూసి కంటెంట్లోకి వెళ్ళిపోదాము. గైస్, ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుకు ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో మెగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. సో దాదాపుగా 5,000 ప్రశ్నల కంటే ఎక్కువగా ఈ సిరీస్లో మనము అందచేయడం జరుగుతుందండి. ఓకేనా? అన్నీ కూడా చాప్టర్ల వారీగా ప్రతిరోజు మీరు ఎన్నిసార్లు అయినా ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా? ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. 100% సిలబస్ కవరేజ్తో ఉంటుందండి. మీరు మార్కెట్లో ఎక్కడ చూసినా ఏ బుక్ కూడా సరైన విధంగా లేదు, సిలబస్ కవరేజ్తో లేదండి. అందరూ కూడా గమనించాలి. సో రిస్క్ తీసుకొని మరి మీ అందరికీ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఓకేనా ఈ యొక్క టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర ఈ టెస్ట్ సిరీస్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఏ విధంగా తీసుకోవాలి మరి? ఇది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. టైటిల్ పైన క్లిక్ చేయగానే యాప్ డిస్క్రిప్షన్ వస్తుంది. అక్కడ మరి టెస్ట్ సిరీస్ యాప్ అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. అక్కడ నాతో ఫోన్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ చాట్ చేయవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే పర్చేజ్ చేయండి. ఇప్పటి వరకు చాలా అంటే చాలామంది తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్ ఉందండి. ఓకేనా? చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ప్రతిరోజు కూడా మరి 300 నుండి 600 ప్రశ్నలు అయితే ఎంసీక్యూస్ అయితే అప్డేట్ చేస్తున్నానండి యాప్లో. అందరికీ తెలుసు. ఇప్పటికే తీసుకున్నవారు మీ యొక్క ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇక. ఓకే, చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో గైస్, మన టాపిక్ ఏంటి మరి? కెమిస్ట్రీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ మెటబాలిజం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ టాపిక్, చూసేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మోనోసాకరైడ్? క్రింది వాటిలో ఏది మోనోసాకరైడ్ అనే పేరుతో పిలుస్తాము? దేన్ని పిలుస్తామండి మోనోసాకరైడ్ అని? స్టార్చ్, గ్లూకోజ్, స్టార్చ్, సుక్రోజ్, గ్లూకోజ్, లాక్టోస్. ఏంటి మోనోసాకరైడ్ ఏంటి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ సి అండి. గ్లూకోజ్ని మనము ఏమంటాము? మోనోసాకరైడ్ అనేటువంటి పేరుతో పిలవడము జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? వివరాలు చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. గ్లూకోజ్ ఈజ్ ఏ సింపుల్ షుగర్ ఆఫ్ మోనోసాకరైడ్స్, వేర్ యాజ్ అ స్టార్చ్, సుక్రోజ్ అండ్ లాక్టోస్ ఆర్ ద డిసాకరైడ్స్ ఆర్ పాలీసాకరైడ్స్గా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఓకేనా? అంటే గ్లూకోజ్ ఒక సరళమైన చక్కెర లేదా మోనోసాకరైడ్, కానీ స్టార్చ్, సుక్రోజ్ మాత్రము మరియు లాక్టోజ్ ద్విసాకరైడ్లు లేదా పాలీసాకరైడ్లుగా మనమైతే వీటిని పిలుస్తాము. మనం తిన్నటువంటి ఆహారము జీర్ణమైన తర్వాత అది గ్లూకోజ్గా మారుతుందండి. గ్లూకోజ్గా మారి మన శరీరం కావాల్సినటువంటి శక్తి గ్లూకోజ్ రూపంలో తీసుకుంటుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకాలసిస్? గ్లైకాలసిస్ యొక్క తుది ఉత్పత్తి ఏంటి? ఏం ఉత్పత్తి అవుతుందండి గ్లైకాలసిస్ చర్యలో? గ్లూకోజ్, పైరువేట్, నెక్స్ట్ సిట్రేట్, లాక్టేట్. ఏం ఉత్పత్తి అవుతుంది గ్లైకాలసిస్ చర్యలో? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పైరువేట్ అండి. అంటే పైరువిక్ ఆమ్లము అనేది ఉత్పత్తి అవుతుంది, పైరువేట్ యాసిడ్.
చూద్దాము. Glycolysis break down glucose into 2 molecules of a pyruvate. ఓకేనా, మరి గ్లైకాలసిస్ గ్లూకోజ్ను 2 పైరువేట్ అణువులుగా విభజిస్తుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కీ రెగ్యులేటరీ ఎంజైమ్ ఇన్ గ్లైకాలసిస్? గ్లైకాలసిస్లో కీలక నియంత్రణ ఎంజైమ్గా ఏది పనిచేస్తుంది? హెక్సోకినేస్, పాస్పోఫ్రక్టోకినేస్, పైరువేట్ కినేస్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. ఏది పనిచేస్తుందండి మరి రెగ్యులేటరీ ఎంజైమ్గా గ్లైకాలసిస్ చర్యలలో, అంటే నియంత్రణ ఎంజైమ్గా? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, కినేస్ అనేది ఇందులో పనిచేస్తుంది. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. పాస్పోఫ్రక్టోకినేస్ ఈజ్ ఏ రేట్ లిమిటింగ్ ఎంజైమ్ ఆఫ్ గ్లైకోలసిస్ కంట్రోలింగ్ ది స్పీడ్ ఆఫ్ ది పాత్వే. ఓకే, పాస్పోఫ్రక్టోకినేస్ గ్లైకాలసిస్ యొక్క వేగ పరిమితి ఎంజైమ్, మార్గవేగాన్ని నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్, the citric acid cycle occurs in which part of the cell? సిట్రిక్ ఆమ్ల చక్రము కణంలోని ఏ భాగంలో జరుగుతుంది? సిట్రిక్ యాసిడ్ సైకిల్. సైటోప్లాజం, మైటోకాండ్రియా, న్యూక్లియస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కడ జరుగుతుందండి మరి యొక్క సిట్రిక్ యాసిడ్ సైకిల్? ఆన్సర్ ఆప్షన్ బి అని మైటోకాండ్రియాలో జరుగుతుందండి. ఈ యొక్క మైటోకాండ్రియాని మనము కణము యొక్క శక్తిఘారంగా పిలుస్తామండి. పవర్ బ్యాంక్ ఆఫ్ ది సెల్గా దీన్ని అయితే పిలుస్తాము, మైటోకాండ్రియాని. ఓకే, వివరాలు చూద్దాం. ద సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఆల్సో నోన్ యాజ్ ద క్రెబ్స్ సైకిల్, క్రెబ్స్ వలయం అని కూడా అంటాము. టేక్ ఎ ప్లేస్ ఇన్ మైటోకాండ్రియా ఆఫ్ ది సెల్. సిట్రిక్ ఆమ్ల చక్రము క్రెబ్స్ చక్రంగా కూడా పిలువబడుతుంది. కణంలో మైటోకాండ్రియాలో ఇది జరుగుతుంది. ఎక్కడండి? మైటోకాండ్రియాలో. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వేర్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే? హెచ్ఎంటి షంట్ అంటారు. పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అంటే మార్గము యొక్క ప్రధాన విధి ఏంటి? ఏం చేస్తుంది ఇది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ప్రొడక్షన్ ఆఫ్ NADPH అండ్ రైబోస్ 5 ఫాస్ఫేట్. NADPH మరియు రైబోస్ 5 ఫాస్ఫేట్ యొక్క ఉత్పత్తి చేస్తుంది. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ద HMP shunt generates NADPH and ribose 5 phosphate, important for biosynthetic process and antioxidant defense. HMP shunt అనేది NADPH మరియు రైబోస్ 5 ఫాస్ఫేట్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది జీవ సంశ్లేషణ ప్రక్రియల కోసం మరియు ఆక్సీకరణ నివారణ కోసము చాలా ముఖ్యమైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఎంజైమ్ catalyze the first step of a glycolysis? గ్లైకాలసిస్ యొక్క మొదటి దశను ఎంజైమ్ ఏమి పరిష్కరిస్తుంది? గ్లైకాలసిస్ యొక్క మొదటి దశలో ఎంజైమ్ ఏం పరిష్కరిస్తుందండి? హెక్సోకినేస్, పైరువేట్ కినేట్, పాస్పోఫ్రక్టోకినేస్, ఆల్డోలేస్. ఓకే, ఆల్డోలేస్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. హెక్సోకినేట్ అనేటువంటిది మొదటి దశలో అయితే ఏర్పడుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. చూద్దాం. హెక్సాకినేస్ క్యాటలైజ్ ద అంటే గ్లైకాలసిస్ అండి. పాస్పోరైలేషన్ ఆఫ్ అ గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అ గ్లైకాలసిస్. అంటే హెక్సికినెస్ గ్లైకాలసిస్ యొక్క మొదటి దశలో గ్లూకోజ్ను గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా పాస్పారిలేషన్ అయితే చేస్తుంది.
ఓకే, పాస్పారిలేషన్ ఆఫ్ అ గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6-phosphate ఓకేనా, గమనించాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మేజర్ స్టోరేజ్ ఫ్రమ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ యానిమల్స్? అంటే జంతువులలో కార్బోహైడ్రేట్ల యొక్క ప్రధాన నిల్వ రూపం ఏంటి? మనకంటే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ రూపంలో నిల్వ ఉంటాయండి. మరి జంతువులలో గ్లూకోజ్, గ్లైకోజన్, స్టార్చ్, సెల్యులోస్. ఏ విధంగా ఉంటుందండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి గ్లైకోజన్ అండి. ఏ విధంగా ఉంటుందండి? గ్లైకోజన్. తిన్న ఆహారం అంతా గ్లైకోజన్గా మారుతుంది. వివరాలు చూద్దాము. గ్లైకోజన్ ఈజ్ ద మేజర్ స్టోరేజ్ ఫ్రమ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ యానిమల్స్, ప్రైమర్లీ స్టోర్డ్ ఇన్ ద లివర్ అండ్ మజిల్స్. గ్లైకోజన్ జంతువులలో కార్బోహైడ్రేట్ల యొక్క ప్రధాన నిల్వ రూపము. ప్రధానంగా యాకృతు మరియు కండరాలలో నిల్వ చేయబడుతుంది. అంటే యాకృతు అంటే ఏంటి? లివర్ మరియు కండరాలలో ఇది నిల్వ చేయబడడం మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. డ్యూరింగ్ ఫాస్టింగ్ విచ్ పాత్వే ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్? ఉపవాస సమయంలో రక్త గ్లూకోజ్ స్థాయిలను నిలుపుకోవడానికి ప్రధానంగా ఏ మార్గం బాధ్యత వహిస్తుంది? అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉంటారు కదండి, ఆ టైంలో మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ని మరి మెయింటైన్ చేయడానికి ఏది ఉపయోగపడుతుంది? గ్లైకాలసిస్, గ్లైకోనియోజెనసిస్, సిట్రిక్ యాసిడ్ సైకిల్ అండ్ గ్లైకోజెనసిస్. ఏం ఏర్పడుతుందండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటి? గ్లూకోనియోజెనిసిస్. ఇంపార్టెంట్, గ్లూకోనియోజెనిసిస్. వివరాలు చూద్దాం. Gluconeogenesis is the process of generating glucose from non-carbohydrate sources, especially during fasting. అంటే గ్లూకోజెనిసిస్ ఉపవాస సమయంలో గ్లూకోజ్ని ఆ కార్బోహైడ్రేట్ మూలాల నుంచి ఉత్పత్తి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, తినలేదండి ఆ రోజు, మరి మనకు గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. మరి గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన శరీరంలో నిల్వ రూపంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అంటే కొవ్వు ఏమవుతుంది? కరిగించుకొని గ్లూకోజ్గా మార్చుకొని శరీరము ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకేనా, అందరు గమనించాలి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంటర్మీడియట్ ఆఫ్ ది సిట్రిక్ యాసిడ్ సైకిల్? క్రింది వాటిలో ఏది సిట్రిక్ ఆమ్ల చక్ర మధ్యస్థాయము కాదు? అంటే మధ్యలో ఏది ఏర్పడదు? సిట్రేట్, ఆల్ఫా కెటోగ్లూకోరేట్, నెక్స్ట్ ఆక్సలో అసిటేట్, నెక్స్ట్ అసిటల్ సిఓఏ. ఆన్సర్ ఆప్షన్ డి అండి. అసిటల్ సిఓఏ అనేది మధ్యస్థంగా ఏర్పడేది కాదు అంటూ ఇక్కడైతే తెలియచేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నాట్ ఇంటర్మీడియట్ ఆఫ్ ది సిట్రిక్ యాసిడ్ సైకిల్? ఓకే, చూద్దాం వివరాలు. Acetyl CoA is not an intermediate. It is a substance that enters the citric acid cycle. మరి ఎసిటిల్ సిఓఏ మధ్యస్థం కాదండి. ఇది సిట్రిక్ ఆమ్ల చక్రంలో ప్రవేశించేటువంటి మూల పదార్థంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్? కణం యొక్క ప్రధాన శక్తి ద్రవ్యం ఏంటి? శక్తి ద్రవ్యము NADP, ATP, FADH2, ADP. ఏంటండి? కణానికి శక్తి కణంగా ఏది పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ATP అండి. అడినోజైన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. చూద్దాం. ATP, adenosine triphosphate, is the primary molecule used for energy transfer in the cell. కణంలో శక్తి బదిలీ కోసం ఉపయోగించే ప్రధాన అణువు అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్, ATP లాంటి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. విచ్ ఎంజైమ్ కన్వర్ట్ గ్లూకోజ్ 6-phosphate టు ఫ్రక్టోజ్ 6-phosphate ఇన్ గ్లైకాలసిస్? గ్లైకాలసిస్ చర్యలో గ్లూకోజ్ 6-phosphateను ఫ్రక్టోజ్ 6-phosphateగా మారుస్తుంది ఏ ఎంజైమ్? ఏ ఎంజైమ్ మారుస్తుందండి?
సో isomerase and aldolase, hexokitane and phosphofructokinase. ఏది మారుస్తుంది మరి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇసోమరేస్ అనేటువంటిది గ్లైకాలసిస్లో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ను ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం? కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఇన్సులిన్ యొక్క ప్రధాన కార్యం ఏంటి? ఏం చేస్తుంది అసలు ఇది? చూద్దాం. ఇంక్రీజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, డిక్రీజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అండ్ కన్వర్ట్ గ్లూకోజ్ టు గ్లైకోజన్, బోత్ బి అండ్ సి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, బోత్ బి అండ్ సి. బి ఏముంది? డిక్రీజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం, అండ్ కన్వర్ట్ గ్లూకోజ్ ఇంటూ గ్లైకోజన్, ఎక్సెస్గా ఉన్నటువంటి గ్లూకోజ్ని ఏం చేస్తుందండి? గ్లైకోజన్గా మారుస్తుంది. ఇంపార్టెంట్. ఓకేనా? ఆ గ్లైకోజన్ మన శరీరంలో నిల్వ ఉంటుంది. ఓకే, ఇన్సులిన్ లోవర్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ by promoting glucose uptake and conversion to glycogen. ఇన్సులిన్ రక్త గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి గ్లూకోజ్ గ్రహణం మరియు గ్లైకోజన్గా మార్పును ప్రోత్సహిస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది పెంటోస్ పాస్పేట్ పాత్వే. పెంటోస్ పాస్పేట్ మార్గం యొక్క తుది ఉత్పత్తి ఏంటి? ఏది ఉత్పత్తి అవుతుంది తుదిగా? NADH, రైబోస్ 5 ఫాస్ఫేట్, గ్లూకోజ్ పైరువేట్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రైబోస్ 5 ఫాస్ఫేట్ అనేది ఉత్పత్తి అవుతుందండి. వివరాలు చూద్దాం. ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది పెంటోస్ పాస్పేట్ పాత్వే ఇంక్లూడ్స్ రైబోస్ 5 ఫాస్ఫేట్ అండ్ NADPH. పెంటోస్ పాస్పేట్ మార్గం యొక్క తుది ఉత్పత్తిలో రైబోస్ 5 ఫాస్ఫేట్ మరియు NADPH ఉంటాయి. నెక్స్ట్ వన్, విచ్ ప్రాసెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ ఎక్సెస్ గ్లూకోజ్ ఇంటూ గ్లైకోజన్? అంటే శరీరంలో ఉన్న అతిగా ఉత్పత్తి అయిన గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చడానికి బాధ్యమైన ప్రక్రియ ఏంటి? ఏ ప్రక్రియ ద్వారా ఇది గ్లైకోజన్గా మారుతుంది? ఏం ప్రక్రియ అండి? గ్లైకోజెనోలిసిస్ అండ్ గ్లూకోనియోజెనిసిస్, గ్లైకాలిసిస్. ఏం చర్య? ఆప్షన్ సి అండి, గ్లైకోజెనసిస్ అనేటువంటి చర్య ద్వారా గ్లూకోజ్ గ్లైకోజన్గా మారుతుందండి, ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా. ఓకేనా? మరి గ్లైకోజెనసిస్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్ ఫర్ స్టోరేజ్. ఓకేనా? గ్లైకోజెనసిస్ గ్లూకోజ్ను నిల్వ కోసం గ్లైకోజన్గా మార్చే ప్రక్రియగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ హార్మోన్ రైజెస్ ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్? ఓకేనా? రక్తం యొక్క గ్లూకోజ్ స్థాయిలను ఏ హార్మోన్ పెంచుతుంది? రక్తం యొక్క గ్లూకోజ్ స్థాయిలను ఇన్సులిన్, గ్లూకోగాన్, సోమాటోస్టాటిన్ అండ్ అడ్రినాలిన్. ఏంటండి మరి అది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గ్లూకాగాన్. ఓకే, గ్లూకాగాన్ ఏం చేస్తుంది? మరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఇట్ ఇంక్రీజెస్ ద గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. ఓకే, చూద్దాం వివరాలు. గ్లూకోగాన్ స్టిమ్యులేట్స్ గ్లైకోజెనసిస్ అండ్ గ్లూకోజెనిసిస్ రైజింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. గ్లూకాగాన్ గ్లైకోజెనిలిసిస్ మరియు గ్లూకోనియోజెనిసిస్ ప్రేరేపిస్తుంది. సో రక్త గ్లూకోజ్ స్థాయిలను కూడా ఇది పెంచుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ప్రాసెస్ ఆఫ్ ది సిట్రిక్ యాసిడ్ సైకిల్? సిట్రిక్ ఆమ్ల చక్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సిట్రిక్ ఆమ్లం ఏం చేస్తుందండి? సిట్రిక్ ఆమ్ల చక్రము. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆల్ ఆఫ్ ది ఎబో. అన్నీ కూడా సరైనవే. చూద్దాం ఒక్కొక్కటి కూడా. ప్రొడ్యూస్ ఏటీపీ అంటే ఏటీపీలను ఉత్పత్తి చేస్తుంది. ఆక్సిడైజ్ ఆక్సిడైజ్ ఎసిటిల్ సిఓఏ అంటే అసిటిల్ సిఓఏను ఆక్సీకరించడం.
and generate NADH and FADH2 అండ్ ఆల్ ఆఫ్ ది అన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా, ఇంపార్టెంట్ అండి ఇది. సిట్రిక్ ఆమ్ల చిత్రము యాసిటిల్ సిఓను ఆక్సీకరిస్తుంది. అంటే ఆక్సీకరించడం అంటే ఆక్సిజన్ గ్రహించడం అండి, ఆక్సిజన్ అణువులను గ్రహించడం. శక్తి కోసము ఏటీపీ, NADH మరియు FADH2లను ఉత్పత్తి చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ అనరోబిక్ గ్లైకోలిసిస్? అంటే అనియంత్రిత గ్లైకోలిసిస్ యొక్క ఉప ఉత్పత్తి ఏంటి? అనరోబిక్ గ్లైకోలిసిస్ ఏం ఉత్పత్తి అవుతుందండి అనియంత్రిత గ్లైకోలిసిస్ చర్యలో? లాక్టోస్, ఇథనాల్, అసిటైల్ CoA, కార్బన్ డైఆక్సైడ్ CO2. ఆప్షన్ ఏ అండి. ఏం ఉత్పత్తి అవుతుంది? లాక్టేట్ అండి. ఇంపార్టెంట్ ప్రశ్న ఇది, లాక్టేట్. ఓకే, వివరాలు చూద్దాం. Lactate produced as a byproduct during anabolic glycolysis when oxygen is limited. అంటే ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు, లేనప్పుడు మరి అనియంత్రిత గ్లైకోలిసిస్ సమయంలో లాక్టేట్ ఉప ఉత్పత్తిగా అవుతుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ద ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ OGTT ఈజ్ primarily used to diagnose. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ప్రధానంగా ఏది నిర్ధారించడానికి ఉపయోగించడం జరుగుతుంది? ఆన్సర్ టైర్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అండి. ఓకేనా, టైప్ 1 డయాబెటీస్ని తెలుసుకోవడానికి, టైప్ 2 డయాబెటీస్ని తెలుసుకోవడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తెలుసుకోవడానికి, అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. OGTT is used to assess glucose metabolism and diagnose various type of diabetes and insulin resistance అండి. ఓకేనా, OGTT గ్లూకోజ్ మెటబాలిజాన్ని అంచనా వేయడానికి మరియు వివిధ రకాల డయాబెటీస్ మరియు ఇన్సులిన్ నిరోధాన్ని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కీటోన్ బాడీ? ఈ క్రింది వాటిలో ఏది కీటోన్ బాడీ? ఆన్సర్ ఎసిటోన్, పైరువేట్, లాక్టేట్ అండ్ గ్లూకోజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎసిటోన్. ఓకే, ఎసిటోన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎసిటోన్ ఈజ్ వన్ ఆఫ్ ది 3 main ketone bodies produced during fatty acid metabolism in the liver. ఎసిటోన్ కొలేసిత ఉత్పత్తి అంటే ఈ యొక్క లివర్ ఉత్పత్తి చేసే 3 ప్రధాన కిటోన్ బాడీలలో ఒకటండి. ఇది యాకృతులు అంటే కొవ్వులలో లివర్లో కొవ్వు ఆమ్లాల మెటబాలిజం సమయంలో ఉత్పత్తి అవుతుంది యాసిటోన్. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ మెటబాలిజం కండిషన్ ఆర్ కీటోన్ బాడీస్ ప్రీడామినెంట్లీ ప్రొడ్యూస్డ్? మరి కిటోన్ బాడీలు ప్రధానంగా ఉత్పత్తి అవుతున్న లోతు మెటబాలిజం పరిస్థితి ఏంటి? ఫాస్టింగ్, కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అండ్ ఇన్సులిన్ థెరపీ, నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫాస్టింగ్ సమయంలో ఇది జరుగుతుంది. ఓకే, చూద్దాము. Ketone bodies are primarily produced during fasting or carbohydrate restriction when glucose availability is low. అంటే గ్లూకోజ్ అవైలబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. గ్లూకోజ్ అందుబాటులో లేని సమయంలో, ఉపవాసం లేదా కార్బోహైడ్రేట్ పరిమితి సమయంలో కీటోన్ బాడీలు ప్రధానంగా ఉత్పత్తి అవుతాయి. ప్రజెంట్ మనము తరచూ వింటూ ఉంటాం కదండి కీటో డైట్ అని. కీటో డైట్ ఇది దీని ద్వారానే వచ్చింది, కీటో డైట్. ఓకేనా, ఇందులో ఏం చేస్తారు, కార్బోహైడ్రేట్స్ తీసుకోరు, ఫ్యాట్ తీసుకోకుండా కిటో డైట్ అనేటువంటి పేరుతో ఒక ప్రత్యేకమైన పద్ధతిని అయితే రూపొందించడము జరుగుతుంది, ఫాలో అవుతారండి ఇది. ఓకేనా, నెక్స్ట్ వన్, విచ్ విటమిన్ ఈజ్ అ కోఫాక్టర్ ఫర్ పైరువేట్ dehydrogenate? విచ్ విటమిన్ ఈజ్ కోఫాక్టర్ ఫర్ పైరువేట్ dehydrogenate? అంటే పైరువేట్ డిహైడ్రోజెనేట్కు సహాయకారిగా ఎటువంటి విటమిన్ ఉంది? విటమిన్ సి, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B6. ఆన్సర్ ఆప్షన్ బి, విటమిన్ B1 ఉంటుందండి. ఓకేనా, చూద్దాం.
thiamine. Vitamin B1. Thiamine is a cofactor for enzyme pyruvate dehydrogenase, which convert pyruvate to acetyl CoA. Okay, na? Vitamin B1 thiamine pyruvate డిహైడ్రోజెనేట్ ఎంజైమ్కు సహాయకారి. ఇది పైరువేట్కు ఎసిటిల్ సిఓఏగా మారుస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. ద మెయిన్ ప్రోడక్ట్ ఆఫ్ ది హెచ్ఎంపి షంట్ ఈజ్ యూజ్డ్ ఇన్. హెచ్ఎంపి షంట్ యొక్క ప్రధాన ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? ఫ్యాటీ యాసిడ్ సింథసిస్, న్యూక్లియోటైడ్ సింథసిస్, ఎనర్జీ ప్రొడక్షన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎక్కడ జరుగుతుంది మరి? ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఫ్యాటీ యాసిడ్ సింథసిస్లో జరుగుతుందండి, అండ్ న్యూక్లియోటైడ్ సింథసిస్లో, ఎనర్జీ ప్రొడక్షన్లో. ఓకే, వివరాలు చూద్దాం. ద మెయిన్ ప్రోడక్ట్స్ ఆఫ్ ది హెచ్ఎంటి షంట్ NADPH and ribose 5-phosphate are used in various biosynthesis processes. షంట్ యొక్క హెచ్ఎంపి షంట్ యొక్క ప్రధాన ఉత్పత్తులు NADPH మరియు రైబోస్ 5-ఫాస్ఫేట్ వివిధ జీవ సంశ్లేషణ ప్రక్రియలో ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ ద సిట్రిక్ యాసిడ్ సైకిల్ విచ్ మాలిక్యూల్ కంబైన్స్ విత్ అసిటైల్ CoA to form citrate. సిట్రిక్ ఆమ్ల చక్రంలో అసిటైల్ CoAతో కలిసే అణువు ఏది సిట్రేట్ను ఏర్పరుస్తుంది? యాక్సిలోసిటేట్, నెక్స్ట్ సున్సినిల్ CoA, నెక్స్ట్ మ్యాలెట్, ఫ్యూమరేట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆక్సాలో అసిటేట్ అండి. ఓకే, చూద్దాం. అసిటైల్ CoA combines with oxaloacetate to form citrate, which is the first step of the citric acid cycle. అసిటైల్ CoA ఆక్సాలో అసిటేట్తో కలిసి సిట్రేట్ను ఏర్పరుస్తుంది. ఇది సిట్రిక్ ఆమ్ల చక్రం యొక్క మొదటి దశ అండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following hormones decrease the conversion of glucose to fatty acids? క్రింది వాటిలో ఏది గ్లూకోజ్ను కొవ్వు ఆమ్లాలుగా మార్చడాన్ని తగ్గిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటి అది తగ్గించేది? ఇన్సులిన్, గ్లూకోగాన్, కార్డిసాల్, అడ్రినాలిన్. ఆన్సర్ ఆప్షన్ బి, గ్లూకోగాన్ అండి. ఓకే, గ్లూకోగానే మరి గ్లూకోజ్ను కొవ్వు ఆమ్లాలుగా మార్చడాన్ని తగ్గిస్తుంది. ఓకే, చూద్దాం. గ్లూకోగాన్ కొవ్వు ఆమ్లాలను గ్లూకోజ్ మార్పును తగ్గిస్తుంది, మరి ఇన్సులిన్ దాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లాక్టేజ్ ఇన్ ద బాడీ? లాక్టేజ్ యొక్క శరీరంలో పాత్ర ఏమిటి? ఎనర్జీ సోర్స్ డ్యూరింగ్ anaerobic metabolism, glucose precursor. Next, both A and B, none of the above. Option C and D, A and B is the right answer. Energy source during anaerobic metabolism, అనియంత్రిత మెటబాలిజంలో శక్తి మూలము. గ్లూకోజ్ ప్రీకర్సర్. ఓకే, చూద్దాం. అనియంత్రిత పరిస్థితుల్లో లాక్టేజ్ శక్తి మూలంగా పనిచేస్తుంది మరియు యాకృతి గ్లూకోజ్గా తిరిగి మార్చవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. Which enzyme is responsible for converting glucose to glucose 6-phosphate in the first step of glycolysis? గ్లైకాలసిస్లో గ్లూకోజ్ను గ్లూకోజ్ 6-phosphate మార్చడంలో బాధ్యమైన ఎంజైమ్ ఏది? హెక్సాకినేస్, పాస్పోఫ్రక్టాకినేస్, అండ్ గ్లూకోజ్ 6-phosphate డిహైడ్రోజనేట్, ఆల్డోలేస్. ఆప్షన్ ఏ అండి, ఏంటది? హెక్సోకినేస్. చూద్దాం. హెక్సాకినేజ్ క్యాటలైజ్ ద ఏంటిది? పాస్పోహైడ్రిలేషన్ ఆఫ్ అ గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6-phosphate, ద ఫస్ట్ స్టెప్ ఇన్ గ్లైకాలసిస్. హెక్సాకిలేస్ గ్లూకోజ్ను గ్లూకోజ్ 6-phosphate మార్చే ఆవాసాన్ని కదిలిస్తుంది. ఇది గ్లైకాలసిస్లో మొదటి దశగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. Which substance enter the citric acid cycle directly?
సిట్రిక్ ఆమ్ల చక్రంలో ప్రత్యక్షంగా ప్రవేశించేటువంటి సబ్స్టాంట్ ఏది ప్రవేశిస్తుందండి? గ్లూకోజ్, పైరువేట్, అసిటిల్ CoA అండ్ లాక్టేట్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, అసిటిల్ CoA. ఓకేనా, ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మెయిన్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ దిస్ సెల్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ గ్లైకాలసిస్? గ్లైకాలసిస్ సమయంలో ఉత్పత్తి అయిన కణంలోని ప్రధాన శక్తి నాణ్యత ఏమిటి? ఏం ఉత్పత్తి అవుతుందండి? సో చూద్దాము. NADPH, FADH2, ATP మరియు GTP. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ATPలు ఉత్పత్తి కావడం అయితే మనం చూడవచ్చు. ఏంటండి? ATP, అడినోజన్ ట్రైఫాస్ఫేట్. ఓకేనా, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ది సిట్రిక్ యాసిడ్ సైకిల్? సిట్రిక్ ఆమ్ల చట్రం యొక్క ఉత్పత్తి క్రింది వాటిలో ఏది కాదు? CO2, NADH, ATP, గ్లూకోజ్. ఏది కాదండి? గ్లూకోజ్ కాదండి సిట్రిక్ ఆమ్ల చట్రంలో. ఓకేనా, CO2 ఉత్పత్తి అవుతుంది, NADH ఉత్పత్తి అవుతుంది, ATP కూడా ఉత్పత్తి అవుతుంది. సో ఇక్కడ మరి గ్లూకోజ్ అనేది ఉత్పత్తి కాదు అండి. ఓకేనా, చూద్దాము. గ్లూకోజ్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సిట్రిక్ యాసిడ్ సైకిల్, రాదర్ ఇట్ ఈజ్ బ్రోకెన్ డౌన్. గ్లూకోజ్ సిట్రిక్ ఆమ్ల చక్రంలో ఉత్పత్తి కాకుండా అది చీలిపోతుందండి. ఓకేనా, నెక్స్ట్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ NADH ప్రొడ్యూస్డ్ ఇన్ గ్లైకాలసిస్? గ్లైకాలసిస్లో ఉత్పత్తి అయిన NADH యొక్క ప్రాథమిక విధానం ఏంటి? స్టోర్ ఎనర్జీ, ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్ టు ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, నెక్స్ట్ synthesize glucose, none of the above. Answer option B అండి, ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్స్ టు ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ను ఎలక్ట్రాన్లను బదిలీ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా, చూద్దాం. NADH ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రాన్స్ టు ద చైన్ ట్రాన్స్పోర్ట్ చైన్ విచ్ ఈస్ crucial to ATP production. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాత్వేస్ ప్రొడ్యూసెస్ ద మోస్ట్ ATP? ఈ క్రింది మార్గాలలో ఏది అత్యధిక ATP ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ప్రొడ్యూసెస్ ద మోస్ట్ ATP కంపేర్డ్ టు అదర్ మెటబాలిక్ పాత్వే. ఇదే అత్యధికంగా మరి ATPలను ఉత్పత్తి చేస్తుందండి. ఓకే, నెక్స్ట్. వాట్ డస్ ద HMP షంట్ ప్రైమర్లీ జనరేట్? HMP షంట్ ప్రధానంగా ఏమి ఉత్పత్తి చేస్తుంది? ఏమి ఉత్పత్తి చేస్తుందండి? ఆప్షన్ బి, NADPH ఉత్పత్తి చేయడము జరుగుతుంది. ఓకేనా, ద HMP షంట్ ప్రైమర్లీ జనరేట్ NADPH విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ అనబాలిక్ రియాక్షన్స్. ఓకేనా, ఇంపార్టెంట్. ఇన్ విచ్ ఆర్గాన్స్ డస్ గ్లూకోనియోజెనిసిస్ ప్రైమర్లీ అకర్? ఇన్ ఏ ఆర్గాన్లో, అంటే ఏ అవయవంలో ఇది జరుగుతుంది గ్లూకోనియోజెనిసిస్ అనేటువంటిది? బ్రెయిన్, లివర్, మజిల్, కిడ్నీ. ఎక్కడ జరుగుతుందండి? ఆప్షన్ బి అండి, లివర్లో జరుగుతుంది, కాలేయంలో. ఓకేనా, గమనించాలి. వివరాలు చూద్దాము. గ్లూకోజెనిసిస్ ప్రైమర్లీ అకర్ ఇన్ ద లివర్ వేర్ గ్లూకోజ్ ఈజ్ సింథసైజ్డ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. గ్లూకోనియోజెనిసిస్ ప్రధానంగా లివర్లో జరుగుతుంది. అక్కడ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ కానీ వనరుల నుండి సంశ్లేషించబడుతుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ ఎంజైమ్ ఈజ్ యాక్టివేటెడ్ బై హై లెవెల్ ఫ్రక్టోజ్ 2,6 బైపాస్పేట్? ఫ్రక్టోజ్ 2,6 బైపాస్పేట్ యొక్క అధిక స్థాయిల ద్వారా యాక్టివేట్ అయ్యే ఎంజైమ్ ఏది? ఏం ఎంజైమ్ ఉత్పత్తి అవుతుందండి? ఏది యాక్టివేట్ అవుతుంది? ఓకేనా, పాస్పో ఫ్రక్టోకినేస్, ఫ్రక్టోజ్ 1,6 బయోపాస్పేటేస్, నెక్స్ట్ హెక్సోకినేస్, ఆల్డోలేస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఏంటది? పాస్పో ఫ్రక్టోకినేజ్ అనేది యాక్టివేట్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ఫ్రక్టోజ్ 2,6 బైపాస్పేట్ యాక్టివేట్ పాస్పో ఫ్రక్టోనేస్ ఎన్హాన్సింగ్ గ్లూకోజ్ అండి. పాస్పో ఫ్రక్టోకినేస్ ఎన్హాన్సింగ్ గ్లైకాలసిస్ని ఇది ఇంప్రూవ్ అయితే చేయడము జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్ ద కోరీ సైకిల్? కోరీ చట్రాన్ని వివరించేది ఏంటి?
కోరి చక్రం అంటే ఏంటి? సింపుల్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంటది? కన్వర్షన్ ఆఫ్ లాక్టేజ్ టు గ్లూకోజ్ ఇన్ ద లివర్. అంటే లివర్లో లాక్టేజ్ను గ్లూకోజ్గా మారుస్తుంది. సరైన సమాధానం ఏంటండి మరి కోరి సైకిల్ అంటే? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఓకేనా? కన్వర్షన్ ఆఫ్ లాక్టేజ్ టు గ్లూకోజ్ ఇన్ ఏ లివర్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరు కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాము. వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ అ పైరువేట్ అండర్ అనరోబిక్ కండిషన్స్? ఏరోబిక్ పరిస్థితుల్లో పైరువేట్ యొక్క విధి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. కన్వర్టెడ్ టు ఎసిటైల్ సిఓఏగా ఇది మారుతుంది. అండ్ ఏరోబిక్ కండిషన్ పైరువిక్ is converted to acetyl CoA before entering the citric acid cycle. Next one. Which hormone is increased glucose uptake by muscle and fat cells? ఈ క్రింది హార్మోన్లలో ఏది కండరాలు మరియు కొవ్వు కణాల ద్వారా గ్లూకోజ్ ఆమ్లీకరణను పెంచుతుంది? దేని ద్వారా అండి? ఆప్షన్ ఏ ఇన్సులిన్. ఓకే, ఇన్సులిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇన్సులిన్ కండరాలు మరియు కొవ్వు కణాల్లో గ్లూకోజ్ ఆమ్లీకరణను ప్రోత్సహిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయినిది తగ్గిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ద ప్రైమరీ రెగ్యులేటరీ స్టెప్ ఇన్ గ్లైకాలసిస్ ఈజ్ క్యాటలైజ్డ్ బై విచ్ ఎంజైమ్? గ్లైకాలసిస్లో ప్రధాన నియంత్రణ దశను కదిలించే ఎంజైమ్ ఏది? హెక్సో కినేస్, పాస్పోఫ్రక్టోకినేస్, పైరువేట్ కినేస్ అండ్ ఆల్డోలిస్. ఆప్షన్ బి అండి. పాస్పోఫ్రక్టోకినేస్ అనేది గ్లైకాలసిస్ చర్యలో ప్రధానంగా ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్. ఇన్ విచ్ కండిషన్ ఈజ్ ద ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ప్రైమర్లీ యూజ్డ్? ఓకేనా? ఏంటండి? గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎప్పుడు చేస్తారు? డయాబెటీస్ మిలిటస్, నెక్స్ట్ హైపర్ టెన్షన్, నెక్స్ట్ హైపర్ లిపిడిమియా, నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. డయాబెటీస్ మిలిటస్ అనేటువంటి మధుమేహ వ్యాధిలో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అయితే చేయడము జరుగుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. ద ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఈస్ ప్రైమర్లీ యూజ్డ్ టు డయాగ్నోస్ డయాబెటీస్ మిలిటస్ అండ్ అసెస్ అ గ్లూకోజ్ మెటబాలిజం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ ఎంజైమ్ ఆల్డోస్ రెడ్యుకేట్? వివరాలు చూద్దాము. ఎంజైమ్ ఆల్డోస్ రెడ్యుకేట్ యొక్క విధానం ఏంటి? ఏం చేస్తుంది ఇది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. కన్వర్ట్ గ్లూకోజ్ టు సార్బిటాల్గా ఇది మారుస్తుందండి. కన్వర్ట్ గ్లూకోజ్ టు సార్బిటాల్. ఇంపార్టెంట్ అండి, చూద్దాం. ఆల్డోస్ రెడ్యుకేట్ కన్వర్ట్ గ్లూకోజ్ ఇంటూ సార్బిటాల్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ డయాబెటీస్ కాంప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్. ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకాలసిస్ ఆర్ గ్లైకాలసిస్ యొక్క ముగింపు ఉత్పత్తులు ఏమిటి? ఏం ఉత్పత్తి అవుతాయండి గ్లైకాలసిస్ చర్యలో చివరగా? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. చూద్దాం. 2 ATP, 2 ATP అండ్ 2 NADH, అంటే 2 ATP మరియు 2 NADHలు అయితే మరి ఈ యొక్క గ్లైకాలసిస్ చర్యలో అంత్య ఉత్పత్తులండి. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ద ట్రూ రిగార్డింగ్ కీటోన్ బాడీస్? కీటోన్ బాడీల గురించి క్రింది ప్రకటనలో ఏది నిజం? చూద్దాం. దే ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ స్టార్వేషన్. ఓకే, స్టార్వేషన్. దే ప్రొవైడ్ ఎనర్జీ టు ద బ్రెయిన్. దే కెన్ లీడ్ టు ketoacidosis ఇన్ డయాబెటీస్. ఆల్ ఆఫ్ ది అబవ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. అన్నీ కూడా చేస్తాయండి ఇవి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కీటోన్ బాడీస్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. శరీరం ఏం చేస్తాయి? దే ప్రొడ్యూస్ ద డ్యూరింగ్ స్టార్వేషన్. ఓకే, ప్రొడ్యూస్డ్. దే ప్రొవైడ్ ఎనర్జీ టు బ్రెయిన్ కండి. దే కెన్ లీడ్ టు ketoacidosis ఇన్ డయాబెటీస్. ఓకేనా? అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ?
ఫర్ రెడ్ బ్లడ్ సెల్స్. ఎర్ర రక్త కణాల శక్తి యొక్క ప్రధాన వనరు ఏంటి? ఫ్యాటీ యాసిడ్స్, గ్లూకోజ్, కీటోన్ బాడీస్, అమైనో యాసిడ్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటది? గ్లూకోజ్ అండి. గ్లూకోజే ఎర్ర రక్త కణాలకు శక్తిని అందించేటువంటి ప్రధాన వనరు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం మనము. నెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లాసెస్ అన్నీ చెప్పి మనము సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నామండి. ఇంకా ఎవరైనా మన యాప్లో మరి టెస్ట్ సిరీస్ కనుక ఇంకా తీసుకున్నట్లయితే, అంతేకాకుండా మన ఫుల్ కోర్స్ కూడా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. సో అందుబాటులో ఉంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెంటనే కోర్స్ తీసుకొని ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, బుక్స్ మనకు బయట ఎక్కడ అందుబాటులో లేవండి. మెటీరియల్ కూడా అందుబాటులో లేదు. ఓకేనా? అంత పర్ఫెక్ట్గా లేవు. సిలబస్ కూడా కవర్ కాలేదు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని సిలబస్లో ఏ విధంగా మరి సిలబస్ ఉందో, ఓకేనా, సిలబస్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ సిలబస్లో సేమ్ అదే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి 200 బిట్స్ మరి మీకు ప్రాక్టీస్ కోసం అయితే అందజేస్తున్నామండి. ఓకేనా? మీకు అదే పీడిఎఫ్ కూడా అందజేయడము జరుగుతుంది యాప్లో. డైలీ ఎగ్జామ్ రాయొచ్చు, ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ రాసి సబ్మిట్ చేయగానే లాస్ట్కి వ్యూ సమ్మరీ లేదా వ్యూ కీ అని ఉంటుందండి ఆప్షన్. దాన్ని క్లిక్ చేయగానే మనం ఎన్ని కరెక్ట్ చేసాము, ఎన్ని తప్పు చేసాము, తప్పు చేసిన దానికి అసలు ఆన్సర్ ఏంటి అన్నీ కూడా మనకు అనాలిసిస్ చేసి చూపిస్తుందండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే మీరు రాయొచ్చు యాప్లో. ఓకేనా? టైమింగ్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. సో గైస్, ఇది అప్డేట్ అండి. వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. మీ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూపులు, అంతేకాకుండా మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా కూడా మన వీడియో పెట్టినట్లయితే ఇంకో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.